రైట్ ఇక సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన అపశృతికి సంబంధించి మరింత సమాచారం ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ప్రెజెంట్ సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రెజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపిక, సింహాచలం అప్పన్న సన్నిధిలో రిటర్నింగ్ వాల్ కూలీ 8 మంది ఇప్పటికే మృతి చెందినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రెస్క్యూ టీం ఇంకా కూడా ఆ శిథిలాల కింద ఇంకా మరి కొందరు తీసే ప్రయత్నంలో చేస్తున్నారు. అయితే 4గురికి అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళని వైద్యశాలకు తరలించారు. అయితే వర్షం కారణంగా ఈ రిటర్నింగ్ వాల్ కూలిపోవడం జరిగింది. ముందు నుంచి అధికారులు ఏదైతే చందనోత్సవ కార్యక్రమం ఉంది, చందనోత్సవ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు భారీగా లక్షల కొద్ది భక్తులు ఈ చందనోత్సవ కార్యక్రమానికి వస్తారు. వీటికి ఎక్కడా కూడా అపశృతి అనేది జరగకుండా ఉండాలనేసి ముందు నుంచి జాగ్రత్తగా చూస్తున్నప్పటికి కూడా ఈ వర్షం కారణంగా రిటైనింగ్ వాళ్ళు కూలిపోవటం, అదే సమయంలో అక్కడ ఎక్కువ మంది భక్తులు ఆ ప్రాంతంలో ఉంటారు. భక్తుల మీద ఒక్కసారిగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడంతో అక్కడ భక్తులు అక్కడికక్కడే 7గురు స్పాట్ లో చనిపోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యి వీళ్ళని వైద్యశాలకు తరలించారు. అయితే శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారనేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ శిథిలాలను తొలగించి శిథిలాల కింద వాళ్ళు తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే సింహాచలం అప్పన్న సన్నిధిలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే చందనోత్సవ కార్యక్రమం ఉంది, చందనోత్సవ కార్యక్రమానికి గడిచిన 10 రోజుల నుంచి కూడా ఎక్కడ ఏ విధమైన అపశృతిగా చోటు చేసుకోకూడదనే అంశం మీద అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పుడు కూడా చివరికి అపశృతే చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనా స్థలం ఈ విషయం ఏదైతే జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ అంతే కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అయితే ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది జరగకుండా ఈ ఘటనతో మరికొన్ని ఇబ్బందులు ఎక్కడా కూడా వాటిల్లకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ భక్తుల రద్దీని, భక్తుల తోపులాటను కూడా అరికట్టే విధంగా, భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనేసి హోమ్ మినిస్టర్ అనిత అక్కడున్న అధికారులకి స్పష్టంగా చెప్పింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవటం, ఈ ఘటనలో ఈ 7గురు అక్కడికక్కడే చనిపోవటం, మరికొందరు ఆ శిథిలాల కింద ఉన్నారనేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ 300 ఏదైతే సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో 300 క్యూ లైన్ లో జరిగిన ఈ గోడ కూలిన ఘటనలో పూర్తిగా మరికొన్ని అందరూ శిథిలాల కింద ఉన్నట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఘటనా స్థలంలో మరికొంతమంది అధికారులు కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి భక్తులు అధైర్యపడకుండా, భక్తులు మరికొందరు ఈ ఆధార్యంతో మరికొందరు తోపులాటకు గురి అవ్వకుండా, ఎక్కడ తోపులాట లేకుండా అందరినీ ప్రశాంతంగా ముందుకు సాగాలనేసి అధికారులు స్పష్టంగా మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే భక్తులు అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్నా ఒక్కసారిగా ఉలిక్కిపోయిన పరిస్థితి కనపడింది. అయితే ప్రశాంతంగా చందనోత్సవ కార్యక్రమం ఏడాదికి ఒక్కసారి వచ్చే సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ఈ భక్తులకు ఈ వర్షం కారణంగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం, అక్కడికక్కడే కంటి ముందు ఏదైతే దైవ దర్శనం చేసుకోవాలని వచ్చిన భక్తులకు కంటి ముందే ఈ ఘటన కనపడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనకు గురై కొంతమంది మరికొంత తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ తోపులాట్లో కూడా ఎటువంటి ఇబ్బంది, ఏ ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంతమంది భక్తులు అయితే మాత్రం నలిగిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరి మీద ఒకరు పడ్డ పరిస్థితి కనపడుతుంది. అయితే రిటర్నింగ్ వాళ్ళ కింద కూడా మరికొందరు భక్తులు చిక్కుకొని ఉన్నారనేసి కుటుంబాలు, అదేవిధంగా మరికొందరు గుర్తించిన వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఏదైతే ఈ శిథిలాల కింద చిక్కుకున్నారో వీళ్ళందరినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, మరోపక్క అధికారులు చేస్తున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం రద్దీ పెరిగిపోవడంతో చందనోత్సవ కార్యక్రమంలో
కొంత మేరకు తొక్కిసలాట కొనసాగుతూనే ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఆ అధికారులు ఎక్కడికక్కడ పిన్ పాయింట్ ఇప్పటికే ఈ చందనోత్సవ కార్యక్రమం దశాబ్దాల కొంది తరబడి ప్రతి ఏటా చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి అపశృతి సమాచారం అప్పటి సన్నిధిలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. అయితే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు కూడా ఒకసారి ఉలిక్కి పడ్డారు. అయితే ఘటనా స్థలంలో హోమ్ మినిస్టర్ అనిత కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏదైతే ఈ 300 క్యూ లైన్ లో జరిగిన ఈ ఘటనలో మృతి చెందారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ క్షతగ్రస్తులకి పూర్తిగా మెరుగైన వైద్యం కూడా అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ఇప్పటికే తెలియజేశారు. అయితే అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి సింహాచలం ఎగువ భాగం నుంచి దిగువ భాగం వరకు పూర్తి స్థాయిలో భక్తులకు ఏ విధమైన ఆటంకాలు ఎదురవ్వకుండా భక్తులను పూర్తి స్థాయిలో క్షేమంగా తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఇంకొద్దిగా మెరుగుపరచాలనేసి వర్షం కారణంగా ఏదైతే ఊహించినట్టు అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు అద్భుతంగా చేసినప్పుడు కూడా ఆ వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంటూ ఇదే సమయంలో భక్తులు ఈ విపరీతంగా 300 క్యూ లైన్ లో అక్కడే ఉండటం ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిన వెంటనే అప్రమత్తంగా లేకపోవడం అంటే భక్తులు కేవలం సింహాచలం అప్పన్న దర్శనం కోసం చందనోత్సవం కోసం ఆ క్యూ లైన్ లో ఆ అంశం మీద మాత్రమే ఉన్నారు కానీ ఎక్కడ కూలి రిటైనింగ్ వాళ్ళు కుప్పకూలి అవకాశం ఉందని కూడా ఊహించలేకపోయారు. అయితే వీరిలో ప్రస్తుతం అధికారికంగా మృతి చెందిన వాళ్ళలో 7 ఉన్నారు. అయితే మరొకరు పరిస్థితి కూడా విషమంగా ఉందనేసి స్పష్టంగా తెలుస్తుంది. 8 మందిలో కూడా 2 మహిళలు మిగతా వారు కూడా పురుషులు అనేసి స్పష్టంగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఈ శిథిలాల కింద ఉన్నారనేసి అధికారులు భావిస్తారు. అందుకు సంబంధించి శిథిలాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. దీపిక. అయితే రాజేష్, ముఖ్యంగా చందనోత్సవం కాబట్టి ఏ ఉత్సవాలు జరిగినా కూడా అధికారులు ముందుగానే ముందు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో ఈ ఘటన నేపథ్యంలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించిందంటే ఏం చెప్తారు? సో అక్కడ ఏం జరుగుతుంది అసలు? దీపిగా ఈ ఘటనలో మనం చూసుకోవచ్చు. చందనోత్సవ కార్యక్రమానికి లక్షల్లో భక్తులు సింహాచలం కొండకు వెళ్తారు. ప్రతి ఏటా ఈ చందనోత్సవ కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఈ ఒక్కరోజు దర్శనం కోసం ఏడాది పొడుగునా భక్తులు ఎలా వెళ్ళాలి, ఈసారి ముందస్తుగా టికెట్లు చందనోత్సవ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు ఎలా సంపాదించాలనేసి పూర్తి స్థాయిలో భక్తులు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం కొండకు ఒక విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలో నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అయితే ఇటువంటి కార్యక్రమానికి అధికారులు ముందు నుంచి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో చోట చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉండేవి. అయితే ఇటువంటి ఘటన ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి చోటు చేసుకోలేదు. అయితే అధికారులు అయితే మాత్రం గడిచిన 10 రోజుల నుంచి 1-10 సార్లు ఏర్పాట్లు చేయటం, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోవటం, దాన్ని ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు వాటిల్లకుండా చూసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ వర్షం కారణంగా 300 క్యూ లైన్ సమీపంలో ఉన్న రిటైనింగ్ వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే సింహాచలం కొండ మీద చాలా కట్టడాలు కూడా ఇప్పటికే పాతవి కావటం, వాటిలో నాణ్యత లేకపోవటం, వీటి కారణంగా కూడా ఈ కట్టడం కూలిపోయిందనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రిటైనింగ్ వాళ్ళకు కూలిపోయిందో ఈ కూలిపోయిన ఘటనలో మృతులను అదేవిధంగా క్షతగ్రస్తులను మరి శిథిలాల కింద పడ్డవారిని బయటికి తీసుకునే అధికారులు ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.